నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 12 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 ఈరోజు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46 వరకు. ఈరోజు తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:25 వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మూల నక్షత్రము రాత్రి 9:47 వరకే. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము రాత్రి 8:13 నుంచి రాత్రి 9:56 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3:18 నుంచి సాయంత్రం 4:10 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 3:08 నుంచి సాయంత్రం 4:51 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. జూన్ 12 2025 ఈరోజు 12 అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితులు బుధుడు వృషభ రాశిలో 2వ స్థానంలోను, సూర్యుడు మిథున రాశిలో 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఆర్థిక లావాదేవీలు లాభపడతాయి, ప్రాజెక్టులు కలిసి వస్తాయి. లాభాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ లాభాలు ధనపరంగా ఉండవచ్చు, లేదా అంటే పనిపరంగా ఉండవచ్చు. కార్యజయం రూపంలో కూడా కలిసి వచ్చినా అది లాభమే అవుతుంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే కొత్త ఆలోచనలు వస్తాయి, వాటిని అమలు జరిపే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగాను, శుభకార్యం కోసం ప్రణాళికలు వేసుకునేటట్టు, డెసిషన్స్ తీసుకునేటట్టుగా ఉండబోతోంది. సంతోషించదగిన విషయము. విద్యార్థులకు అన్ని రకాలుగా చాలా ఉండబోతోంది. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా మీరు ఏ పని అయితే ఆగిపోయిందో మధ్యలో దాన్ని తిరిగి పునఃప్రారంభించేందుకు ఈరోజు చాలా మంచి తిథి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏదైనా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని అక్కడ శనగలను కానీ లేదా పసుపు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు లగ్నంలోను, సూర్యుడు 2వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్న వారికి అన్ని విధాల లాభాలు, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్, మీరు అనుకున్న దిశలో ట్రాన్స్ఫర్స్ రావడము. దీంతో పాటు వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసిన వారికైనా సరే మీరు అనుకున్న స్థాయి కన్నా ఒక మెట్టు ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనువైన సమయము. కుటుంబంలో ప్రశాంత వాతావరణము, శుభకార్యాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల చూసినా కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈరోజు కనిపించటం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు మీకేదైనా ఇబ్బంది కానీ, అడ్డంకి కానీ, ధనపరంగా కానీ, అంటే పనిపరంగా కానీ, కార్యపరంగా కానీ ఏదైనా అడ్డంకులు ఉంటే గణపతి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో పసుపు గణపతిని చేసుకొని మీ యొక్క కోరికను కానీ, ఆగిపోయిన పనిని కానీ చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 12వ స్థానంలోను, సూర్యుడు లగ్న స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు కొంత ఆలోచనలు, మీది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీ యొక్క ఆలోచనలో గందరగోళం అనేది ఏర్పడుతుంది. ఒక క్లారిటీ రాదు, సంశయంగా ఉండబోతున్నారు. ఏ పని ముందుకు వెళ్ళేటట్టుగా కనిపించడం లేదు. అది కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. ఎవరికైనా సరే, ఈవెన్ విద్యార్థులకైనా సరే, నేను ఇది చెయ్యాలా, నేను చదవాలా, వస్తుందా రాదా, ఇలాగా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి
గందరగోళము, అనుమానాస్పదంగాను, కొంత డిస్టర్బెన్స్గా ఉండే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు ఈరోజు ఏ పని చేసేందుకు ప్రయత్నం చేయకండి, కలిసి వచ్చేటట్టుగా కనపడలేదు. అయితే ఖర్చులు కూడా మీకు అనుకోని ఖర్చులు పెరగడము, అనుకోని ఖర్చులు రావడము, ఖర్చుల మీద నియంత్రణ కోల్పోవడము, ధన నష్టం జరిగే అవకాశము, చోర భయము ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈరోజు ప్రత్యేకంగా శనివారం కానప్పటికీ నవగ్రహ ఆలయంలో నల్ల తెలలు అనగా నల్ల నువ్వులను మీ పేరిట దానంగా ఇచ్చుకున్నట్టయితే ఒక స్థిరమైన సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే లాభాలు కనబడుతున్నాయి. లాభాలు అంటే వస్తుపరంగా, ధనపరంగా, కార్యపరంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే లాభాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు గతంలో అడిగినా చెయ్యని వాళ్ళు ఇప్పుడు చేసేందుకు, వారి ముందుకు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో పాటు కుటుంబంలో శాంతి నెలకొనే అవకాశము, మీరు అనుకున్న కార్యము జయము సిద్ధించే అవకాశాలు కూడా ఈరోజు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు అంటే ఈరోజు మీరు గురు సంబంధిత ఆలయాలను దర్శించడం కానీ, గురుగ్రహ మంత్రం చెప్పించడం కానీ, శక్తి ఉన్నవాళ్ళు గురుగ్రహ శాంతి చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.